అంటే ఈ మిస్‌కన్సెప్షన్ నేను 25 ఏళ్లుగా వింటున్నాను. ఒక్క పేషెంట్ కూడా మిస్‌కన్సెప్షన్ నేను దూరం చేయలేకపోయానేమో అనిపిస్తుంది. ఓకే. మీరు వెన్నుపూస దగ్గర నమూనా లేదు గానీ, అది తీసుకురాలేదు. ఓకే. ఏదైతే వాళ్ళు ఎనస్థీషియా నీడిల్ ఇస్తారో, ఓకే. అది 26, 24 గేజ్ అనేది చాలా సన్నటి నీడిల్ ఉంటుంది. ఓకే. అది మనకు ఇంజెక్షన్ ఎలా ఇస్తారో ఇచ్చి వెన్నుపూసలో నీరు దగ్గరే ఆగిపోతది. మనకు యాక్చువల్‌గా నొప్పి అనేది మొదలయ్యేది ముందుండే డిస్క్, పక్కనుండే ఫాసెట్ జాయింట్స్, మజిల్స్ వాటి నుంచి వస్తుంది. ఓకే. ఆ నీడిల్‌కు, అనస్థీషియాకు ఈ నొప్పికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే. ఇట్ ఈస్ ఎ కోయిన్సిడెన్స్. లేడీస్ ప్రెగ్నెన్సీ అప్పుడంటే జాయింట్స్ లాక్స్ అవుతాయి. ఓకే. వెన్నుపూస చుట్టూ ఉండే కండరాలు జాయింట్స్ కూడా లాక్స్ అవుతాయి. తర్వాత కండరాలు బలహీనపడతాయి. లోడ్ పెరుగుతుంది. ఎక్సర్సైజ్ ఉండదు. ఇవన్నీ కారణాలు గానీ, ఆ నీడిల్ కారణం కాదు. ఓకే. సో కానీ లెట్ ప్రతి us ఒక్కరు దాని మీదే మనసుంటుంది. ఎందుకంటే జరిగింది కాబట్టి. బట్ దట్ ఈస్ ఎ కోయిన్సిడెన్స్. ఓకే. దట్స్ ఆల్. మీరు ఒకటి ఊహించండి. ఇప్పుడు వెన్నుపూస ఇలా ఉంటుంది. దాని చుట్టూ కండరాలుంటాయి. బరువు పడేది దాని మీదే. కండరాలు సరిగ్గా సపోర్ట్ చేస్తే వెన్నుపూస మీద లోడ్ తగ్గుతుంది. ఇప్పుడు ఇంట్లో ఒక మనిషి ఉన్నారు, నలుగురున్నారు, ఒక్కరే సంపాదిస్తున్నారు. భారం ఎక్కువుంటుంది. అవును. ఇంకా ముగ్గురున్నరు పార్ట్ టైమ్ జాబ్ చేసి సంపాదిస్తే ఆయన భారం తగ్గుతుంది. అవును. సిమిలర్లీ వెన్నుపూస అన్ని బోను, డిస్కే కాకుండా పక్కనే కండరాలు స్ట్రాంగ్‌గా ఉంటే బోన్ మీద అంటే యాక్చువల్ స్కెలిటన్ మీద బోన్స్ మీద అయితేనేమి, మధ్యలో డిస్క్ మీద అయితేనేమి, వెనకాతల ఉండే ఫాసెట్ జాయింట్స్ అంటాం. వాటి మీద లోడ్ తగ్గుతుంది. సో స్ట్రాంగ్ పారాస్పైనల్ మజిల్స్ ఆల్వేస్ హెల్ప్. ఓకే. సో మజిల్స్‌ని బలపరుచుకోవాలి. తర్వాత ఎనీ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కట్ డౌన్ అని చెప్పను, స్టాప్ అని చెప్తాను. దెన్ ఇఫ్ పాసిబుల్ ఇట్ ఈస్ డిఫికల్ట్. జెంట్స్‌కైనా, లేడీస్‌కైనా లూజింగ్ వెయిట్ అనేది టఫ్. సో ఇఫ్ పాసిబుల్ దే షుడ్ లూజ్ వెయిట్. రెండోది ఏంటంటే వెయిట్ పెరగకుండా చూసుకోవడం కూడా అడ్వాంటేజ్ అనమాట. ఓకే. అండ్ సిట్టింగ్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు నేను కూర్చున్నాను కదా మేడం, లైక్ కూర్చున్నప్పుడు మనకు థై అనేది ఫ్లోర్‌కు ప్యారలల్‌గా ఉండాలంటాం. ఇంకా వేగంగా చెప్పాలంటే ఇది నీ హిప్ జాయింట్. 2 కూడా సేమ్ లెవెల్‌లో ఉండాలి. ఇంతకంటే తక్కువ హైట్‌లో కూర్చోకూడదు.